ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సోను సింగ్ అనే వ్యక్తిపై ఎంఐఎం సంబంధించిన నాయకులు ఇద్దరు నేతలు కాల్పులు జరిపారు. నిన్న ఘట్కేసర్‌లో కాల్పులు జరిపితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి సోను సింగ్‌ను ప్రస్తుతం యశోద హాస్పిటల్‌లో చికిత్స కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. యశోద హాస్పిటల్‌లో అతనికి చికిత్స జరుగుతా ఉంది. కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర బీజేపీ పెద్దలందరూ పరామర్శించి వెళ్తున్నారు. ఈ సోను సింగ్‌ను పరామర్శించేందుకు తెలంగాణ శ్యామ్ కూడా ఇక్కడికొచ్చారు. మాట్లాడదాం ఆయనతోని. అన్న నమస్తే. ఎలా ఆ! ఏంటి అసలు నిన్న దాడి చూసారా? ఇన్సిడెంట్ చూసారా? సహజంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పోస్టులు పెట్టడము, లేకపోతే ఏదైనా సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా జరిగినా గోరక్షణ దళకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టేటస్‌లో భాగంగా ఇలా స్కిప్ చేస్తా ఉంటే చూశాను నేను. చూసి "ఏమైంది మిత్రమా" అని ఫోన్ చేసి అడిగితే "గట్కేసర్ దగ్గర" అని చెప్పాడు నాకు. గట్కేసర్ దగ్గర సోను సింగ్ అనేటువంటి వ్యక్తిని ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి కాల్పులు చేసి ఇలా పారిపోయాడనా, మనోడు గోరక్షణ చేస్తాడు అని అంటే, అరే అలా చేయడం నేరం కదా, ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని నేను తనని అడిగి తెలుసుకుంటే, ఇప్పుడైతే నిలకడగానే ఉందన్న. సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తీసుకొచ్చామంటే దాంట్లో భాగంగా ఈరోజు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, తను తొందరగా కోలుకోవాలని, మంచి కావాలని, ఎటువంటి దాడులు ఎవరు చేసినా సరే మాలాంటి వాళ్ళం ప్రజాస్వామ్యవాదులు సమర్థించాం. వాళ్ళు ఏదైనా సరే అక్కడ ఏం జరిగింది, వాస్తవ విషయం ఏందనేటువంటిది పూర్తిగా విచారణ చేసి పోలీస్ వాళ్ళు ఆ సోను సింగ్‌ని కలవడానికి గల కారణాలు ఏంటో ప్రజలకు చెప్తే బాగుంటుంది. దాంట్లో ఇప్పుడు భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు రివాల్వర్ సంస్కృతి, గోవధ చేయడం అనేది ఇక్కడ నిషేధ చట్టం ఉంది. గోవులను వధించకూడదు. దాన్ని అడ్డుకున్నందుకు రివాల్వర్‌తో కాల్చి చంపడం అనేది రాష్ట్రంలో ఎట్లాంటి కల్చర్ ఇది? అయితే ఒక్కటి బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివాల్వర్స్ గన్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అధికారికంగా పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదంటే మన దేశాన్ని కాపాడేటువంటి ఆర్మీ బలగాల దగ్గర ఉంటాయి. నీకు అధికారికంగా నువ్వు వాడే ప్రతి బుల్లెట్ గవర్నమెంట్కి లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనేమో ఏమంటారు, ఒక ఎమ్మెల్యే గన్మెన్ కాదు, ఎంపీ గన్మెన్ కాదు, ప్రభుత్వ పోలీసు అధికారి కాదు. మరి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? మై క్వశ్చన్. ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశంలోకి చొరబాటుదారులు వస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నాడు? మరి వాడు తీవ్రవాద, దేశద్రోహియా, వాడు పాకిస్తానోడా, బంగ్లాదేశోడా పట్టుకోవాలి కదా. కేంద్ర మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? సరే అక్కడికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని పక్కన పెడితే, ఒక అన్నోన్ పర్సన్ దగ్గర అది గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? ఎంత అవమానం ఇది! నరేంద్ర మోడీ బాధ్యత తీసుకోవాలి. అసలు ఒక ముస్లిం వ్యక్తి దగ్గర రివాల్వర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అవునా కాదా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇది చేసుకుంటే చేస్తుందా, చేయదా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు కేంద్ర బలగాలైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళైనా అందరూ విచారణ చేసి ఎవడు జ్వరపడుతుంది, ఎవడు దొంగ, ఎవడు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది పట్టుకోవాలి కదా. అది బీజేపీ కార్యకర్త అయినా ప్రాణమే, గోరక్షణ దళ అయినా ప్రాణమే. నా సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉండొచ్చు నాకు బీజేపీతోని, కానీ ఏ వ్యక్తికి కూడా హాని కావాలని కోరుకోవద్దు. మాలాంటి వ్యక్తులు మేము ప్రజాస్వామ్యవాదులు, మేము మాలాంటి వాళ్ళు మేము ఎవరు కోరుకో. కాబట్టి చనిపోయి ఉంటే ఎవరు? నిన్న నిజామాబాద్‌లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. రియాజ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిండు. ఇట్లాంటి కల్చర్ అనేది, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కువ జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే వాళ్ళు రాజకీయంగా ఇప్పుడు ఇక్కడ చావు దగ్గర రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ బ్రదర్? ఇటువంటి అక్కడ చావు దగ్గర రాజకీయం. ఇక్కడ పాపం పిల్లోడు సోను సింగ్ అనేటువంటి పిల్లోడు ప్రాణాలతో కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నాడు. ఆయనే తొందరగా కోలుకోవాలని మనందరం కోరుకోవాలి. నా పార్టీ కార్యకర్త కూడా కాదే తను. అయినా సరే మనం ఎందుకు వచ్చాం? సాటి మనిషికి ఇలా జరిగిందనంటే అయ్యో మన భారతీయుడని వచ్చాం. ఇటువంటివి చేయకూడదు. మీరు అన్నటువంటి నిజామాబాద్ సంఘటన ఏదైతే ఉందో వాడి మీద 40 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాడు రౌడీ షీటర్. ఒక పోలీస్ కానిస్టేబుల్ని కోర్టుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో పట్టపటిలే చంపేసి వెళ్ళిపోయాడు. ఆ పోలీస్ ఆయన కష్టపడి చదువుకొని ఎంతో ఇష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి డబ్బులతోనే వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటుంటాడు. రైట్. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం డీజీపీ గారు ₹1,00,00,000 ఇచ్చి ఉంటారు, వాళ్ళ కుటుంబానికి శాశ్వత కాలం అండగా ఉంటా అని చెప్పారు. నేనేమంటున్నానంటే 40 ఎఫ్ఐఆర్లు ఉంటే అతని మీద ఛార్జ్షీట్లు వేసి కోర్టులో ప్రవేశపెట్టి ఇంత ఇన్ని నేరాలు చేస్తూ ఉంటే ఎందుకు బయట వదిలిపెట్టారు? ఆ తీవ్రవాదిని వాడిని ఎందుకు బయట వదిలిపెట్టారు? అంటే పోలీసులు చట్టం సరిగా వ్యవహరిస్తారా? నేనేమంటున్నాను, పోలీస్ ఆయనను చంపడం నేరం. దాన్ని ఎవరు కూడా సమర్థించరు, ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరైతే రౌడీ షీటర్లు, ఇటువంటి చిల్లర వెధవలు, ఇంకా చాలా రకాల వాళ్ళు ఉన్నారు. గతంలో మనం చాలామంది బీజేపీ వ్యక్తులు కూడా చాలామందిని చంపారు. మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి. చాలామంది కేసులు ఉన్నాయి, వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా.
చాలా పార్టీలు ఉన్నటువంటి నాయకులు. అంటే పేరు పలాని ముస్లిం ఉండగానే ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని ఓ బూచిగా చూయించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి రాజకీయ పార్టీలు చేసేటివి. అయినా చంపినైనా ముస్లిం అయినా హిందువైనా క్రిస్టియన్ అయినా తప్పే. మన మనిషిని మనిషిలా చూడాలి, నేరాన్ని నేరంగా చూడాలి. నీ పేరు రాము ఉన్నంత మాత్రాన రాము చంపిండు అనుకో, రామ భక్తులందరూ తప్పు చేసినట్ట కాదు కదా. యేసు అని ఉందనుకో, యేసుప్రభు భక్తులను తప్పు చేసినట్ట. దీన్ని అర్థం చేసి ప్రజలందరికీ తెలుసు. ఒక మనిషి పేరును బట్టి కులంలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ఓ మతంలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. చెడుని చెడందాం, మంచిని మంచి అందాం. మీరు ఎందుకు ప్రతిదాన్ని ఇలా ఒకవేళ నిజంగా అలా వాడు అంటే పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి పోతే ఏంటిది, పోలీసు వాళ్ళ రివాల్వర్ గుంజుకొని కాల్చడానికి వస్తే చంపినవాడు అంటారు కదా. మరి అట్లాగైతే పట్టపాటిలే ఒక దళిత బిడ్డని పెళ్లి చేసుకున్నందుకు నాగమణి అనేటువంటి కానిస్టేబుల్ని పట్టపాటిలి నరికి చంపేసిండు బ్రదర్. ఆయన ఎందుకు ఎన్కౌంటర్ చేయలే? ఐడియా ఉందా మీకు? హైత్ నగర్ దగ్గర యూనిఫామ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ నాగమణి గారు ఒక దళిత బిడ్డ ఒక మాలోళ్ళ పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు పట్టపగటిలో నరికి చంపేశాడు బ్రదర్. అవన్నీ ఎందుకు పట్టుకొని ఉరుకుతుంటే మరి ఎన్కౌంటర్ చేయలే? మీకు అర్థమైందా? కేవలం ఇక్కడ ఆధిపత్య కులాలకు ఒక న్యాయం, బలహీన వర్గాల వాటి వెనకాల ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో ఇలా చేశాడు అనుకో బ్రదర్, అలా చేయరని నేను అనుకుంటా, చేయొద్దు కూడా. చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని ఎందుకు పట్టుకొని ఇలా చేస్తూ ఉన్నారు? ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మేమంటున్నాం, నిజంగా అలా పారిపోతుంటే కనుక మీకు కాల్చే హక్కు ఉన్నది, కాల్చండి, తప్పులేదు. కానీ మీరు కొంతమంది ప్రయోజనాల కోసం చేసుంటే ఇది మాత్రం 100కు 100% ఏమంటారు, ఇటువంటి వాటి మీద పూర్తిగా విచారణ చేయాలి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు మొత్తానికి ఏం చెప్తారు? ఏది సోను సింగ్ అనే వ్యక్తి మీద కాల్పులు జరపడం, వాళ్ళు ఎంఐఎంకి సంబంధించిన నేతలే అని చెప్తా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ మీద మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళ, బీజేపీ వాళ్ళ, సోను సింగ్ బీజేపీలో ముస్లిమ్స్ లేరా? ఉన్నారు లేదా? జూబ్లీస్లో ప్రచారం చేస్తున్నారు లేదా? ఉన్నారు లేదా? బీజేపీలో క్రైస్తవులు ఉన్నారా లేరా? ఒక్కరో ఇద్దరు ఉన్నారా అని అనుకుందాం. నిజంగా పలాని పేరుతోనే ఎంఐఎం వాళ్ళు చేశారటనా, ముస్లింలు చేశారటనా? ఎంఐఎం వాళ్ళు చేశారా? ఒకవేళ ఎంఐఎం కార్యకర్త అయితే పట్టుకో, వానికి సభ్యత్వం ఉన్నదా, వాడు గతంలో ఏమంటారు అక్కడి నుంచి ఏమైనా పోటీ చేశాడా లేదా, వాడి నేపథ్యం తీసుకో. ఉత్తానే ఎంఐఎం మీద బురద వేయడం అని అంటే దీని వెనకాల మీ రాజకీయ ప్రయోజనం దాగి ఉన్నదని అర్థం. సోను మీద ప్రేమ లేదు, సోను తొందర కోలుకోవాలనేటువంటి ఇది లేదు మీకు. కాబట్టి మేము ఏమంటున్నాం, ఆయన ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా సరే పట్టుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు బయట పెట్టారు కదా, ఏదో 5 లక్షలు 10 లక్షలు లేదా ₹1 కోటి ఏదో డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం బ్లాక్మెయిల్ చేశాడు. అందులో భాగంగా ఆయన కాల్చాడేమో, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇంకా మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని అంటున్నారు కదా. మరి అటువంటివి చేసిన వాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉంగరన్న స్వామిని ఒక ఆయన బ్లాక్మెయిల్ చేశారు. ఐడియా ఉందా నీకు? 60 లక్షలు డిమాండ్ చేస్తే ఇదే ధర్మాన్ని దేశాన్ని రక్షించేటువంటి వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు అయింది. ఇది మొత్తానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి తప్పు చేసిన వారిని ఎవరైనా కాల్చే హక్కు ఎవరికి లేదు. తప్పు చేసే వారిని ఎవరైనా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని తెలంగాణ శ్యామ్ మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కరుణాకర్, యశోద హాస్పిటల్.